వికారాబాద్ జిల్లా పరిగిలో పాలకులు మారిన అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పరిగిలోని 13వ వార్డు బీసీ కాలనీలో మోరీలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏళ్లు గడుస్తున్నా కాలనీలో అంతర్గత రోడ్లు గాని, సరైన డ్రైనేజీ వ్యవస్థ కానీ, తాగునీటి వసతులు కానీ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో మురుగునీరు పేరుకుపోవడంతో దోమలు ఎక్కువై రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అయితే ఇప్పటి నుండి కాలనీలో సమస్యలు పరిష్కరిస్తేనే ఇంటి పన్నులు కడతామని తెగేసి చెప్తున్నారు అక్కడి జనం. మరి ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించి సమస్యలు పరిష్కరిస్తారో లేదో చూడాలి. వస్తలేవు సరిగా. మళ్ళీ అంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. వాన వస్తే నీళ్లు, వర్షం వస్తే ఇండ్లకి నీళ్ళు వస్తాయి. మోర్ల నీళ్లు ఇండ్లకి వస్తాయి. మరి ఏ సౌకర్యం లేదు మాకు. రోగాలు వచ్చేమో పైసలు హాస్పిటల్లోకి పెట్టుకుంటున్నాం. ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాము, ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, కానీ మాకు ఏ సౌకర్యం లేదు. అన్న నాది 13వ వార్డు. నా పేరు సాయి కుమార్. మా గలీలో మోరీ లేదు, ఏం లేదు. చిన్న డ్రైనేజ్ చేసారు. డ్రైనేజ్ మొత్తం జామ్ అయిపోయినాయి. ఇంట్లోకి రిటర్న్ వాటర్ వస్తున్నాయి. మొత్తం మా పరిస్థితి ఇట్లా ఉంది. మొత్తం మోరీలు ఏం లేవు. మోరీలు ఏం చెప్తే లోపల డ్రైనేజ్ వేసారు. పైపులు వేసారు. మొత్తం దానివల్ల మళ్ళీ రిటర్న్ లోపలికి వస్తున్నాయి వాటర్. మా పరిస్థితి ఇట్లా ఉంది. మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. చైర్మన్ పట్టించుకోలేదు, ఎమ్మెల్యే పట్టించుకోలేదు, కౌన్సిలర్ గిట్ట పట్టించుకోలేరు, ఎవరు పట్టించుకోలేరు. మా మోరీలు వేయమని చెప్పి కోరుకుంటున్నాం అంతే. నా పేరు ఆనంద్, 13వ వార్డు పరిగి మున్సిపల్ బీసీ కాలనీ. ఒక 10 సంవత్సరాల నుంచి మా కాలనీ ఎట్లయితుందో ఇప్పటికీ కూడా అదే విధంగా మా కాలనీ ఉంది. ఇప్పటి వరకు నాయకులు మారినారు కానీ మా కాలనీలో ఉన్న పరిస్థితి, వ్యవస్థ అనేది మారలేదు. మా కాలనీలో చూసుకుంటే ముఖ్యంగా సైడ్ డ్రైన్ సమస్యలు, సీసీ రోడ్ సమస్యలు ఉన్నాయి. ఈ విషయమై మేము స్థానిక ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ గారికి వీళ్ళందరి దృష్టికి తీసుకొని వెళ్తే మున్సిపల్ కౌన్సిలర్ ఏమంటారు అంటానంటే, లేదు ఈ కాంగ్రెస్ వార్డులలో మా వార్డులకు పైసలు ఇస్తలేరు అని కౌన్సిలర్ గారు అంటారు. లేదు మేము ప్రతి ఒక్క వార్డు డెవలప్ చేస్తున్నామని చైర్మన్ గారు చెప్తారు. ఒకరి మీద ఒకరు చెప్తారు తప్పిస్తే అభివృద్ధి మాత్రం ఎవరు చేయట్లేరు. ఇదే విషయమై మేము ప్రతి ఒక్కరు చెప్పినాం. వర్షాకాలం పడితే మరీ ఘోరమైన పరిస్థితి, ఎక్కడ కూడా ఎవరికి చేయించుకోని పరిస్థితి. దీనివల్ల అనేక రోగాలు వచ్చి హాస్పిటల్లో వండితే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇన్ని రోజులు మేము ట్యాక్సులు కట్టుకుంటూనే వచ్చినాము. ఇకపై మా కాలనీలో ఉన్న మోరీలు కానీ, వాటర్ కానీ, నల్లలు కానీ ప్రతి ఇంటికి నల్లలు ఇస్తామని చెప్పారు కదా. ప్రతి ఇంటికి నల్లలు రావాలి, వాటర్ రావాలి. ఖచ్చితంగా అవన్నీ చేస్తేనే మేము మున్సిపల్లో ట్యాక్సులు కడతాం. లేకపోతే మాత్రం ట్యాక్సులు అయితే కట్టాం ఖచ్చితంగా. ఈ 10 రోజులలో ఇంటింటికి నల్లలు ఖచ్చితంగా వాటర్ రావాలి. మా కాలనీ వాళ్ళు అందరం కలిసి మున్సిపల్ దగ్గర ధర్నా చేయడానికి గిట్ట సిద్ధమవుతాం. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే మేము ట్యాక్సులు కడతాం. లేకపోతే మాత్రం ట్యాక్సులు కట్టాం. మున్సిపల్ అధికారులు గిట్ట ఇవన్నీ చేసిన తర్వాతనే ట్యాక్సులు అడగడానికి రావాలి. లేకపోతే అప్పటి వరకు మాత్రం మేము ఖచ్చితంగా అయితే ట్యాక్సులు కట్టాం.